హలో అండి, నమస్తే. అందరికీ శుభోదయం అండి. ఫ్రెండ్స్, ఈరోజు మీ లైఫ్‌లో ఏం జరగబోతుంది? అండ్ ఏంజెల్స్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారో చూస్తాను. నేను డైలీ ఏంజెల్స్ గైడెన్స్ మర్చిపోతున్నానండి చెప్పడం. సో, ఈరోజు తప్పకుండా గుర్తుపెట్టుకొని చెప్తాను. ఓకే. ఈరోజు మేజర్‌గా మీ లైఫ్‌లో ఏం జరగబోతుంది చూస్తాం. ఓకే. నేను కార్డ్ అయితే షఫిల్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. సో, మేజర్‌గా అసలు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఏం జరగబోతుంది మీ లైఫ్‌లో ఓకే. చూస్తాం. ఫస్ట్ కార్డ్ వచ్చేసి ఈరోజు చాలామంది హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడ రిజల్ట్ అయితే ఉండదనమాట. చాలా హార్డ్ వర్క్ చేస్తారండి. కానీ అక్కడ రిజల్ట్ అనేది ఉండదు మీ లైఫ్‌లో ఈరోజు. అండ్ నెక్స్ట్ కార్డ్ ఈరోజు మన వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే ఉందండి. ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళడం కానీ, లేదా ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి వెళ్ళడం కానీ జరగబోతుందనమాట. ఓకే. లేదా లాంగ్ డిస్టెన్స్ నుంచి మిమ్మల్ని అయినా కలుసుకోవడానికి ఒక పర్సన్ అనేది రావచ్చనమాట. ఈరోజు రాబోతున్నారు కూడా. ఓకే. ఈరోజు మీరు ఎవరి మీద అబ్సెసివ్‌గా ఉంటారండి. చాలా ఎక్కువగా ఆ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. అండ్ చాలా కోపము, ఉక్రోషం అనేది చాలామందికి పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎంత వర్క్ చేసినా రిజల్ట్ రాదు. అండ్ పర్సన్ పరంగా కూడా చాలా కోపం వస్తూ ఉంటుంది. చాలా చాలా చిరాకుగా ఉంటారనమాట ఈరోజు కొంతమంది మాత్రం. ఓకే. అండ్ ఏదో ఒక పర్సన్ మీద మీకు అట్రాక్షన్ అయితే చాలా ఉందండి. అండ్ ఆ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఈ పర్సన్ మీకు మనీ ఇచ్చే పర్సన్ కూడా ఉంటారనమాట. మీరు ఈ పర్సన్‌కి మనీ పరంగా ఏదైనా హెల్ప్ చేశారు అంటే, మీరు ఏదైతే మనీ ఇచ్చారో ఆ పర్సన్ మీకు మళ్ళీ తిరిగి ఇస్తారా లేదా అని కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ కొంతమంది మాత్రం మీ పర్సన్‌కి మీ ప్రేమంతా ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారండి. కాకపోతే ఆ పర్సన్ థర్డ్ పర్సన్ సిట్యుయేషన్‌లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తూ ఉంటారనమాట ఈరోజు. ఆల్రెడీ మనకు ఫస్ట్ కార్డ్ అదే వచ్చింది. చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే. అండ్ కొంతమంది మాత్రం మనీ మేకింగ్‌లో ఫోకస్‌గా ఉంటారనమాట. ఈరోజు కొంతమందికి మాత్రం మిమ్మల్ని ఎవరైనా నమ్మక ద్రోహం చేయొచ్చండి. ఈరోజు నమ్మక ద్రోహం అనేది జరగబోతుంది. ఒక పర్సన్ పరంగానా, లేదా ఒక ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నారంటే మీ కొలీగ్స్ పరంగా కానీ, ఫ్రెండ్స్ పరంగా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ ఏదైనా ఈరోజు మీకు నమ్మక ద్రోహం అయితే జరగబోతుంది. మీరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా ఈ పర్సన్ మీ లైఫ్‌లో నుంచి పారిపోవడము, మీకు మోసం చేయడం జరగబోతుందనమాట. ఓకే. క్లోజ్డ్ బుక్ అయిపోతారు. ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిపోతారనమాట. మీ ప్రేమంతా మీ పర్సన్‌కి ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ కానీ ఆ పర్సన్ మాత్రం మీ మీద ఫోకస్ అదర్ పర్సన్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారనమాట ఈరోజు. కాబట్టి మీకు వారి మీద చాలా కోపం వస్తుంది. కొంతమంది అయితే ఈరోజు కోర్ట్ కేసెస్‌లో ఉన్నారు. అంటే మీకు అనుగుణంగా తీర్పు అయితే రాబోతుందండి. అండ్ ఈరోజు ఎవరైనా కొంతమంది అయితే కోర్ట్ కేసెస్‌లో ఇరుక్కోవడం జరగబోతుందండి. ఓకే. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే. ఇక్కడ రీయూనియన్ అవుతుంది. అండ్ ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉంటాయి. ఈరోజు కొంతమందికి కోర్ట్ కేసెస్‌లో ఇరుక్కోవడం కూడా జరగబోతుందనమాట. ఎవరి మీద చాలా పొసెసివ్ ఉన్నారండి. మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మారో ఆ పర్సన్ మిమ్మల్ని అస్సలు పట్టించుకోకపోవడం కూడా జరగడం వలన మీకు వారి మీద పొసెసివ్‌నెస్ అనేది వస్తుందన్నమాట. కొంతమందికి ఇక్కడ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారండి. మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది. రీయూనియన్ అవుతుందన్నమాట. విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుందండి ఈరోజు మీకు. ఓకే. జాబ్ పరంగా, పర్సన్ పరంగా, ఫ్యామిలీ పరంగా, కెరియర్ పరంగా కొంతమందికి రీయూనియన్ జరగబోతుంది. ఓకే. మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ కొంతమందికి అయితే తప్పకుండా ఈరోజు మీకు ఎవరితో అయినా చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చేది చూపిస్తుంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ వచ్చినా కూడా మీరు ఒక స్టార్‌లా ఉంటారండి. మిమ్మల్ని డౌన్ చేయాలి అని ఎవరో చూస్తున్నారు పర్సన్ అన్నట్టుగా వస్తుందనమాట. ఆ పర్సన్ మిమ్మల్ని ఎంత డౌన్ చేయాలి అని అనుకున్నా మీరు స్టార్ అండి. వారు ఎన్ని కుట్రలు చేసినా, ఏం చేసినా మిమ్మల్ని డౌన్ చేయడం వారి వల్ల కాదనమాట. ఇక్కడ ద సన్ అండ్ స్టార్ లాగా ఉంటారనమాట మీరు. ఓకే.
అండ్ మీదే పై చేయి ఉంటుంది. మీరు ఒక సూర్యుడిలాగా, ఒక స్టార్ లాగా మీరు వెలుగుతూ ఉంటారనమాట. మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉంటారు. ఓకే. ఈరోజు మన వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా చేస్తారనమాట ఈరోజు. కొంతమంది కెరియర్ పరంగా మీకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుంది. మీరు కెరియర్ గురించి మీకు జాబ్ ఆఫర్ ఏదో రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుందండి. దాని పరంగా మీరు ట్రావెలింగ్ కూడా చేయొచ్చు. అండ్ కొంతమంది మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ లాస్ట్ కార్డ్ వచ్చేసి మనీ పరంగా లాస్ అవుతారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే. మనీ పరంగానే మీకు ఏదో నమ్మక ద్రోహం కూడా జరిగేది చూపిస్తుందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓకేనా. ఓకే. ఇప్పుడు ఏంజెల్స్ మీకు ఏం చెప్తున్నారో చూస్తాను. తర్వాత ఆల్ సైన్స్ వరకు చూస్తాం. ఏంజెల్స్ మీకు మీ లైఫ్ గురించి అసలు ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు? రీకన్సిడర్, ఆపర్చునిటీ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. ఓకే. లాస్ట్ కార్డ్ కమ్యూనికేట్ క్లియర్లీ. అండ్ ఇంకో కార్డ్ తీసుకుందాం, రొమాన్స్. ఓకే, సూపర్. పీస్ఫుల్ రీసొల్యూషన్. ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారంటే ఇంకా కొన్ని మంత్స్ తర్వాత మీ లైఫ్లో అబాండెన్స్ అనేది రాబోతుంది. ఆపర్చునిటీస్, కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ మీరు పర్సన్ పరంగా కూడా మీకు ఏం చెప్తున్నారంటే రొమాన్స్ అనేది వస్తుంది. అంటే మీరు మ్యారేజ్ అయిన తర్వాత మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అండ్ ఈ పర్సన్ థర్డ్ పర్సన్ రిలేషన్లో వెళ్ళిపోవడం, కానీ మిమ్మల్ని ఏ విషయంలోనే ఈ పర్సన్ బాధ పెడతా ఉన్నారు అంటే మళ్ళీ మీ లైఫ్లోకి మీ పర్సన్ వచ్చేస్తారు. చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ కానీ మీరు కొంచెం ఏ విషయం కూడా క్లారిటీగా తీసుకోరనమాట, క్లారిటీగా ఆలోచించరు అన్నట్టుగా చూపిస్తుంది. కాబట్టి మీరు ఏ విషయంలోనైనా కొంచెం క్లారిటీగా తెచ్చుకున్న తర్వాతనే మాట్లాడండి. ఓకేనా. మీ పర్సన్ పరంగా, ఫ్యామిలీ పరంగా, కెరియర్ పరంగా ఏ విషయంలోనైనా కొంచెం క్లారిటీ, ఒక పర్సన్ గురించి మీరు క్లారిటీగా తెలుసుకున్న తర్వాతనే స్టెప్ అనేది ముందుకు వేయండి. అప్పుడు మీకు ఆపర్చునిటీస్ వస్తాయన్నమాట. అండ్ విత్ ఇన్ ద ఫ్యూ మంత్స్ అంటే మీకు కొన్ని నెలల తర్వాత మీ లైఫ్లో అబాండెన్స్ అనేది వస్తుందన్నమాట. చాలా హ్యాపీగా ఉంటారు అని చెప్తున్నారనమాట. ఓకే. ఇప్పుడు మనము ఆల్ సైన్స్ వరకు ఎలా ఉండబోతుంది చూస్తాం. మేషరాశి వారికి ఈరోజు రీయూనియన్ అవుతుందండి. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ వృషభ రాశి వారు ఈరోజు మీకు ఎవరితో అయినా చిన్న ఆర్గ్యుమెంట్స్ వస్తుందండి ఈరోజు. ఓకే. అండ్ మిథున రాశి వారు స్టక్ అయిపోతారు మీరు ఏదో ఒక రిలేషన్లో. అండ్ కర్కాటక రాశి వారు మీకు రీయూనియన్ అవుతుందండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ సింహరాశి వారు ఈరోజు మీరు టెంపుల్స్కి విజిట్ చేస్తారు అండ్ ట్రెడిషనల్గా ఉంటారు అండ్ గెట్ టుగెదర్ పార్టీస్లో పాల్గొంటారు అండ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా చేస్తారండి. ఓకే. అండ్ కన్యా రాశి వారు మీ లైఫ్లోకి కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ వస్తున్నారండి. వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా అయి ఉంటారు. ఓకే. అండ్ తులారాశి వారు ఈరోజు మీరు ఉన్న రిలేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోతారండి. ఓకే. ఏదో ఒక విషయంగా ఈరోజు మీరు బాధపడతారండి. ఓకే. అండ్ వృచ్చిక రాశి వారు మీరు కెరియర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే. అండ్ ధనురాశి వారు మీ లైఫ్లోకి వృషభం, కన్య, మకర రాశి పర్సన్ వస్తున్నారండి. వీరితో మీకు రీయూనియన్ అవుతుంది. అండ్ మకర రాశి వారు, ఇది ధనురాశి అండి, ఇక్కడ మకర రాశి వారు మీకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుందండి. చాలా హ్యాపీగా ఉంటారు. మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది. రీయూనియన్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ కుంభరాశి వారు మీరు మీ కెరీర్ గురించి చాలా ఆలోచిస్తున్నారండి ఈరోజు. మనీ గురించి ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. అండ్ మీనరాశి వారు మీరు ఈరోజు గుడ్ న్యూస్ వింటారండి, చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఓకే. ఓకే. ఏ రాశి వారికి ఎలాంటి ఎనర్జీస్ ఉండబోతున్నాయి చూస్తాం. ఓకే.
సైన్స్ ప్రకారం చూసుకోవడం వలన మీకు మీ జీవితం పరంగా ఆ రోజు మీకు క్లారిటీ అనేది వస్తుందండి. కాబట్టి నేను ఈ రీడింగ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే. మేషరాశి వారి ఎనర్జీస్ సెకండ్ చక్ర ఆర్కేంజల్ ఏరియల్. కొంచెం మీరు ఈరోజు బద్ధకంగా ఉంటారండి. ఓకే. అండ్ వృషభ రాశి వారు ఏదో ఒక విషయంగా మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. అండ్ మిథున రాశి వారు ఈరోజు మీ లైఫ్లో తుఫాన్ లాంటిది రాబోతుందండి. ఓకే. అండ్ కర్కాటక రాశి వారు బ్లాస్మింగ్ అబాండెన్స్, మీ లైఫ్లో అన్నీ సమృద్ధిగా లభిస్తుందండి, చాలా హ్యాపీగా ఉంటారు. సింహరాశి వారు మీరు ఏదో ఒక విషయంగా మీరు యాక్షన్ తీసుకుంటారండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కన్యా రాశి వారు మీ మనసులో ఏదో బాధ అండ్ ఏదో ఏదో విషయం మీరు హోల్డ్ చేసుకుంటున్నారండి. చాలా మీ మనసులో ఏదో బాధ అనేది ఉంది అండ్ ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తున్నారు, కానీ ఏమి బయట చెప్పకుండా మీ మనసులోనే పెట్టుకొని మీరు ఉంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ తులారాశి వారు మీ లైఫ్లోకి ఈరోజు మీ కేరింగ్ కనెక్షన్ రాబోతుందండి. ఓకే. అండ్ వృశ్చిక రాశి వారు మీ లైఫ్లో ఉన్న రిలేషన్ నుంచి మీరు వాకవే చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ ధనురాశి వారు కార్నకోపియా, ఈరోజు మీ లైఫ్లో అన్ని సమృద్ధిగా లభిస్తుందండి. మకర రాశి వారు మీకు విజువల్ ఫిల్మెంట్ అవుతుంది ద సన్. అండ్ ఇక్కడ సన్ ఇక్కడ అన్ని రాశుల కంటే మిథున రాశి అండ్ మకర రాశి వారికి చాలా స్ట్రాంగ్ మెసేజ్ అయితే వస్తుందండి. ఓకే. మిథున రాశి వారికి ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. అండ్ మకర రాశి వారికి మాత్రం ఈరోజు మీరు ఏం పట్టినా బంగారం అవుతుందండి. ఓకే. అంత బాగుందన్నమాట ఈరోజు మీకు. అండ్ కుంభరాశి వారు విక్టరీ, మీరు ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ మీనరాశి వారు ఆల్ టైడ్ అప్, మీరు ఏదో ఒక విషయంగా చాలా అలసిపోతారండి ఈరోజు, కానీ మీరు గుడ్ న్యూస్ అయితే వింటారనమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్, నా రీడింగ్ మీకు నచ్చుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.